ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసుకు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసు ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపడంతో కేసు తీవ్రత దృష్ట్యా ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కేసు దర్యాప్తును కొలిక్కి తేవాల్సిన అవసరం ఉందని పోలీసులు అధికారులు కోరడంతో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సిఐడి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను కూడా దర్యాప్తులో భాగస్వాములు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అండ్ సమగ్ర విశ్లేషణ అందించడానికి మా కొలీగ్ రాజేష్ న్యూస్ డెస్క్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చినికి గాలివానగా మారిందనుకోవచ్చు అంటారా? ఈ డేటా వార్ ఎటు నుంచి ఎటు వెళుతోంది? ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడమే కాదు, కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లారు. ఏం జరుగుతోంది? మనం చూస్తూ ఉన్నాము గత 2-3 రోజులుగా చూస్తే అయితే ఆంధ్రప్రదేశ్లోని ఓట్ల తొలగింపు వ్యవహారం ఉందో అది అక్కడ 2 పార్టీలకు సంబంధించి కాదు, 2 రాష్ట్రాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఒక పొలిటికల్ వార్ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏదైతే ఆ సంస్థకు అప్పనంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన డాటా అంతా కూడా అప్పచెప్పారని చెప్పేసి ఇక్కడ ఒక లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ పోలీసులకు కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత ఐటీ గ్రిడ్ కంపెనీకి పోలీసులు వెళ్ళి దాడి చేయడం, అక్కడంతా కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన డాటా అంతా కూడా ఓటర్ లిస్ట్ కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఆ పోలీసులు తీసుకోవడం అదంతా కూడా మనం చూసాం విజువల్స్. ఈ నేపథ్యంలో దీంతో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ గెలవాలనే ఒక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతి పరుల ఓట్లన్నీ కూడా తొలగించారు అని చెప్పేసి నిన్న గవర్నర్ను కూడా కలవడం జరిగింది. కలవడం జరిగింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ నేతలంతా కూడా గవర్నర్ కలిసి అక్కడ ఏదైతే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా ఏదైతే ఐటీ గ్రిడ్ కంపెనీకి అప్పనంగా అప్పచెప్పిన డాటాకు సంబంధించి కూడా గవర్నర్కు వివరించిన వెంటనే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ఒక సీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలోని ఒక సీట్ ఏర్పాటు చేయడం, దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీనికి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది, ఇందుకు కేవలం కక్షపూరితంగా ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కూడా కుట్ర చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు సీట్ ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా వాళ్ళు నిన్న గుంటూరులోని ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రులు అదేవిధంగా పార్టీ అధ్యక్షులందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అమరావతిలోని 23 నాడు ఐటీ గ్రిడ్ కంపెనీ పైన కేసులు పెట్టారో ఆ దాడులు జరిగిన ముందు అమరావతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు అదేవిధంగా తెలంగాణకు చెందిన కొంతమంది పోలీసులు వీరందరూ కూడా అమరావతికి వచ్చేసి ఒక కుట్ర చేశారు. కుట్రలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఐటీ గ్రిడ్ కంపెనీ పైన కంప్లైంట్ చేశారు. అదేవిధంగా టీడీపీకి చెందిన డాటా అంతా కూడా తస్కరించారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి నిన్న గుంటూరులో వాళ్ళు ఫిర్యాదు చేయడం, ఇదంతా చూస్తే కొంత పొలిటికల్ హీట్ అయితే బాగా పెరిగిపోయింది. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య 2 గవర్నమెంట్లు కూడా కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. ఎందుకంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఒక కేసు పెడితే నేను 2 కేసులు పెడతానని చెప్పిన నేపథ్యంలోనే ఈ తాజా రాజకీయాల పరిణామాలు చూస్తే అలాగనే జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఏదైతే సిట్ ఏర్పాటు చేసిందో తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో డీజీపీ తోటి ఈ యొక్క సిట్ బృందం అంతా కూడా భేటీ కాబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే పోలీసులు ఈ ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులను మరికొంతమందిని కూడా ఇప్పటికే పోలీసులు విచారించారు. కానీ ఈ నేపథ్యంలో సిట్కి ఏదైతే బదిలీ అయిన తర్వాత కేసు తీవ్రత బట్టి ఈరోజు సిట్కి బదిలీ చేశామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు డీజీపీతో భేటీ తర్వాత ఇప్పటి వరకు కూడా పోలీసులు ఏదైతే విచారణ చేశారో దానికి సంబంధించి అంతా కూడా పూర్తి వివరాలంతా కూడా ఈ యొక్క సిట్ బృందం తీసుకోబోతుంది. మరొకసారి కూడా వీళ్ళందరూ కూడా విచారించబోతున్నారు. మనకున్న సమాచారం ప్రకారం ఈ కేసుకు సంబంధించి మాత్రం ఇక్కడంతా కూడా ఖచ్చితంగా ఓట్లను తొలగించారు అనేది ఒకటి బలంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా కీలక ఆధారాలు పోలీసులకు దొరికాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో చాలా ఓట్లను తొలగించారని చెప్పేసి వీళ్ళు బలంగా నమ్ముతున్న నేపథ్యంలోనే సిట్కు బదిలీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా తెలుస్తుంది. డీజీపీతో భేటీ తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క సిట్ బృందం ఇక్కడ వీళ్ళందరూ విచారించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది. అక్కడ కూడా మరికొంతమందిని కూడా కీలక నేతలను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. అందులో ఒక ముఖ్యంగా టీడీపీ నేతలను కూడా విచారించే అవకాశం కూడా కనబడుతుంది. నిన్న ఏదైతే సిపి ప్రెస్ మీట్ పెట్టాడో సిపి ప్రెస్ మీట్ వచ్చినప్పుడు
ఏదో డయాగ్రామ్ వేశాడు. ఆ డయాగ్రామ్లో ఎలా ఉంది, ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక డయాగ్రామ్ వేశారు. ఈ యాప్లో మొత్తం 3-4 భాగాలుగా పనిచేస్తుంది. దాని తర్వాత దానికంత మెయిన్ కీలక వ్యక్తి ఒకరు ఆపరేట్ చేస్తున్నారు. ఆ కీలక వ్యక్తి ఎవరనేది మాత్రము సిపి చెప్పలేదు. ఆ కీలక వ్యక్తి ఎవరనేది కూడా పోలీసులకు తెలిసినట్టు మనకు సమాచారం ఉంది. దానికి సంబంధించి కూడా ఈ యొక్క కీలక వ్యక్తిని కూడా మరొకసారి ఈ యొక్క సిట్ బృందం విచారించే అవకాశం అయితే కనపడుతుంది. ఏది అయినప్పటికీ ఇటు గుంటూరులో కూడా నిన్న రాత్రి 9 గంటలకు మంత్రులు అదేవిధంగా వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ గుంటూరు ఎస్పీకి ఈ తెలంగాణలో ఉన్న కొంతమంది పోలీసులను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులపైన ఫిర్యాదు చేసింది. కానీ పర్టికులర్గా ఎవరిపైన పేర్లు మాత్రం మెన్షన్ చేయలేదు. కానీ అది కూడా మరి కాసేపట్లో ఏపీ మంత్రులందరూ కూడా మరి కాసేపట్లో కూడా గుంటూరు ఎస్పీకి వెళ్ళేసి ఎవరెవరు వచ్చారు, ఆ రోజు అమరావతిలో ఎవరెవరు 23 కన్నా ముందు అమరావతికి ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మొత్తం కూడా మేము కూడా మరి కాసేపట్లో పోలీసులకు ఇస్తామని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే మొత్తానికి 2 రాష్ట్రాల్లో కొంత పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. మరి ఈ యొక్క సమస్య ఏదైతే సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రీయ ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే లేదంటే మాట ఇలాంటి పరిస్థితులు రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో మాత్రం ప్రజల్లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి కేంద్రం అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి కాసేపట్టి డీజీపీ తోటి యొక్క సిట్ బృందం భేటీ కాబోతుంది. భేటీ తర్వాత మరి ఏ అంశాలు మరి ఎవరెవరిని విచారించబోతుంది ఏందని మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఏదైతే విచారించే వాళ్ళందరినీ కూడా మరొకసారి సిట్ బృందం విచారించబోతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క బృందం వెళ్ళబోతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. రమణ. ఓకే రాజేష్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల మధ్య సైబర్ వార్కు దారితీసిన ఈ కేసు విచారణ తీరు ఇవాళ నుంచి మారనుంది. సిట్ రంగంలోకి దిగడంతో నేటి నుంచి డేటా చోరీ కేసు దర్యాప్తు మరింత ఊపందుకోనుంది. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలోని మిగిలిన సభ్యులతో ఇవాళ భేటీ అవుతారు. ఇప్పటివరకు డేటా చోరీ కేసులో జరిగిన దర్యాప్తుపై అధికారులతో కలిసి చర్చిస్తారు. ఐటీ గ్రిడ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తారు. డేటా చోరీ కేసు వ్యవహారంలో విచారణ ముగిసిన తర్వాత సిట్ తమ నివేదికను కోర్టుకు సమర్పిస్తుంది. ఎస్సీకి ఒక్కసారి డీజీపీ కార్యాలయానికి వెళ్దాం. ఇదే అంశంపై తాజా సమాచారం అందించడానికి మా కొలీగ్ ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, యాక్చువల్గా ఇవాళ జరగబోయేది ఏమిటి? తొలిసారిగా సిట్ సభ్యులందరూ కూడా మీట్ అయి చేయబోతోంది ఏమిటి? అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం ఉదయిస్తూ ఉంది. సిట్ అనేటువంటి దాన్ని అపాయింట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే చాలా సీరియస్ కేసులు, చాలా అబ్నార్మాలిటీ కేసుల్ని డీల్ చేయడానికి సిట్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి కేసు తీవ్రత ఆ స్థాయిలో ఉందని అనుకోవచ్చా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ టైప్ ఆఫ్ భూమి వస్తుంది అనుకోవచ్చా? ప్రస్తుతం అయితే డేటా వార్ కేసుకు సంబంధించిన విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే రాజకీయంగా కూడా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని సిట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సిట్లో 9 మంది సభ్యులు ఉన్నారు. నిజంగానే సిట్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కానీ హైదరాబాద్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కానీ కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని యొక్క తీవ్రత పెంచాలి. నిజంగానే ఈ ఏదైతే డేటా వార్కు సంబంధించిన విషయంలో ఎవరున్నప్పటికీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి వారందరినీ కూడా ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మొదటి నుండి కూడా పోలీసులు చెప్తూ వస్తున్నారు. దీంతో సిట్ ఏర్పాటు చేసి మరింతగా ఈ కేసును తీవ్రత పెంచి ఈ కేసులో ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకున్న తర్వాత నిందితులను ఖచ్చితంగా శిక్షించే విధంగా తెలంగాణ పోలీసులు ముందుకెళ్లాలని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం 9 మంది సిట్ అధికారులు అయితే మనం చూస్తున్నటువంటి డీజీపీ కార్యాలయంలో స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన ప్రస్తుతం భేటీ అయ్యారు. ఆ భేటీలో భాగంగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఆ డీజీపీ కార్యాలయానికి చేరవేర్చారు. కాబట్టి వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత మరొక గంట సేపట్లో కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనపడుతుంది. 9 మంది సిట్ అధికారులు కూడా వారికి ఉన్నటువంటి సమాచారంతో ఒక్కొక్కరుగా ఒక్కొక్క కేసుకు సంబంధించి కూడా వివరాలన్నీ కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అశోక్ యొక్క ప్రమేయం చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. కాబట్టి అశోక్ యొక్క పరిస్థితిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ప్రధానంగా సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే
ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకుని వాటన్నిటిని కూడా పరిశీలించారు. అందులో ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి పౌరులకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, తర్వాత ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి ఏదైతే కలర్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఐటీ గ్రిడ్ దగ్గర ఉందనేది కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. మరికొద్ది సమాచారం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి అశోక్ బాబు దొరికినట్లయితే ఖచ్చితంగా అతని నుండి మరికొద్ది సమాచారం సేకరిస్తామనేది కూడా సిట్ భావిస్తుంది. ప్రస్తుతం సిట్ అధికారులు మాత్రము వారికి మరికొద్ది మంది పోలీసులు కూడా వారికి ఏదైతే సహకరించే విధంగా వారందరినీ కూడా ఏర్పాటు చేసుకుని కేసు అయితే తీవ్రతను పెంచుతున్నారు. ప్రస్తుతం అయితే డీజీపీ కార్యాలయంలో సిట్ అధికారులందరూ కూడా భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో భేటీ అనంతరం ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా పరిశీలిస్తారు. దాంతో పాటు ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు FSL కు రాసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మరికొద్దిసేపట్లోనే డీజీపీ కార్యాలయానికి చేరుతుంది. FSL రిపోర్ట్ ఆధారంగా కూడా మరికొద్ది మందికి నోటీసులు ఇష్యూ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది రమణ. దాంతో పాటు ఈ కేసులో ఇప్పటికే అమెజాన్, గూగుల్ ఈ రెండు కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇదైతే ఐటీ గ్రిడ్ కి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా అమెజాన్, గూగుల్లో పెట్టారనేది కూడా భావిస్తున్నారు. కాబట్టి వారిచ్చినటువంటి వివరణ ఆధారంగా కూడా కేసు యొక్క దర్యాప్తు ముందుకు సాగే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకో మరోవైపు తెలంగాణ పోలీసుల యొక్క వ్యవహారంపై కూడా ఆంధ్రాలో కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే గుంటూరు అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, తర్వాత టీడీపీ నాయకులు కూడా అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా 6 సెక్షన్ల కింద తెలంగాణ పోలీసులపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏపీలో తుళ్లూరు HHO ఆధ్వర్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే దాదాపు 6 సెక్షన్లు 120B, 418, 429 కింద కేసు నమోదు చేశారు. దాంతోపాటు 18D కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తమ పైన అసత్య ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది కూడా ఒకవైపు టీడీపీ ఆరోపిస్తుంది. మరోవైపు వైసీపీ మాత్రం మా దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారం కావచ్చు, ఆధారాలన్నీ కూడా ఇప్పటికే ఏదైతే తెలంగాణ పోలీసులకు ఇచ్చామో వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలనేది కూడా వైసీపీ కోరుకుంటుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు రేపు 2 రోజుల్లో కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సిట్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే వివరాలు కావచ్చు వాటన్నిటినీ కూడా సాయంత్రంలోగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం సిట్ అధికారులందరూ కూడా భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో భేటీ ముగిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఆధారాలు, రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం మరికొద్దిసేపట్లో కూడా చూడాల్సి ఉంటుంది రమణ. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ. ఐటీ గ్రిడ్ విచారణపై హైదరాబాద్ సిపి అంజన్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ ఏర్పాటునకు ముందు మీడియాతో కేసు దర్యాప్తుపై మాట్లాడిన ఆయన ఈ వ్యవహారంలో ఓ కీ పర్సన్ ఉన్నట్టుగా గుర్తించామన్నారు. మొత్తం డేటా ఆ కీ పర్సన్ దగ్గరకు చేరిందన్నారు. ప్రతి సర్వేలో ఒక వర్డ్ ఉంది, కీ పర్సన్. హూ ఇస్ దిస్ కీ పర్సన్? వీ హ్యావ్ టు ఐడెంటిఫై, వీ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు ఆల్సో క్వశ్చన్ ద కీ పర్సన్. ఇది ఒక కోడ్ లాగే కనపడుతుంది. డిలీషన్ ప్రాసెస్ కి ఒక కింద లెవెల్లో ఒక ప్రాసెస్ ఉంది. మన అనుమానం ప్రకారం అంటే దోస్ హూ ఆర్ నాట్ లివింగ్ అండ్ దోస్ హూ డు నాట్ హ్యావ్ ఎ పొలిటికల్ ప్రెఫరెన్స్ అంటే దేర్ నేమ్స్ విల్ బి డిలీటెడ్. At least in the in the 2-3 names which we have found, that appears to be true. Remaining ante we have to further investigate, go into the detail, and then only we can tell you. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటా హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఓ ప్రైవేట్ సంస్థ వద్ద ఉందంటూ లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 4 రోజుల పాటు జంట కమిషనరేట్ల పరిధిలో సాగిన దర్యాప్తును సిట్కు అప్పగించారు. పొరుగు రాష్ట్రంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో సిట్ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో అటు ఏపీ సర్కార్ సైతం అప్రమత్తమైంది. ఇక ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలతో పోలీసులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. విచారణ కొనసాగుతున్న తీరు, ఎవరెవరిపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి అనే వివరాలు అందులో పొందుపరిచారు. ఏపీ ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు ఐటీ గ్రిడ్ సంస్థ పలు సర్వే సంస్థలకు సబ్లీజులకు ఇచ్చి సర్వేలు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సంస్థలేవో గుర్తించి వాటిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట్ ఎస్డిపిఓ శ్రీధర్, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీఎస్పీ రవికుమార్ రెడ్డితో పాటు మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాదరావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్, సిసిఎస్ సిఐ రమేష్, సైబర్ క్రైమ్ సిసిఎస్ సిఐ వెంకటరామరెడ్డి సిట్లో సభ్యులుగా ఉన్నారు. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఈ డేటా వార్క్ సంబంధించినంత వరకు అక్కడ అసలు ఏం జరుగుతోంది, ఒకసారి విజయవాడ వెళ్దాం. అక్కడ మా కొలీగ్ వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఏం జరుగుతోంది ప్రస్తుతానికి? నిన్న ఆల్రెడీ గుంటూరు రూరల్ ఎస్ఐకి ఆల్రెడీ అక్కడ వీళ్ళంతా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాట్ నెక్స్ట్? తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? రమణ, డేటా స్టోరీ అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. తారాస్థాయికి చేరిందని గుర్తు. గత 2 రోజుల నుంచి కూడా ఈ ఎపిసోడ్ అనేది మట్టికి అనేక మలుపులు తిరుగుతా ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మట్టికి తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టేలా కూడా పెద్ద వ్యూహం రచిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతి ఎన్నికల సమయం ముందు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా మాకు టీడీపీకి 1% ఓట్లు మాత్రమే తేడా వచ్చింది. ఇదంతా కూడా ఇట్లాంటి రిగ్గింగ్ పాల్పడతాడు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి నెలకొంటుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. దాదాపు ఏపీకి సంబంధించిన ఒక కాన్ఫిడెన్షియల్ డేటా అనేది కూడా ఎలా బయటకు వస్తుందని చెప్పి కూడా ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. దాదాపు ఏపీకి సంబంధించిన మొత్తం ఆధార్ డేటా అంతా కూడా ఐటీ గ్రిడ్ అనే కంపెనీకి ఏ విధంగా ఇస్తారు అని చెప్పి దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఏపీలో ఓట్ల తొలగింపు అంశం అనేది మట్టికి అనేక మలుపులు తిరుగుతా ఉంది. అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీ 2 పార్టీలు కూడా తమ పార్టీ నేతల ఓట్ల తొలగిస్తారని చెప్పి కూడా పదే ఒకరిపైన ఒకరు కూడా ఆరోపించుకుంటా ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మట్టికి దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కలిసి ఫిర్యాదు చేసి దాదాపు ప్రత్యేక యాప్లు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక యాప్లు రూపొందించి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ ఓట్లు మాత్రమే తొలగిస్తుందని చెప్పి కూడా దీనిపైన ఫిర్యాదు చేశారు. మరోవైపు నిన్న దాదాపు ఏదైతే ఈ డేటా స్టోరీకి సంబంధించి అయితే మట్టికి పెద్ద ఎత్తున ఇదైతే మట్టికి ఎన్నికల ముందు ఇదంతా కూడా చాలా పీక్స్ లోకి వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు తెలుగుదేశం పార్టీని దీనిపైన దేశద్రోహం కేసు పెట్టాలి. దాదాపు ఇదే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల ముందు కూడా ఇలాంటి రిగ్గింగ్ కి పాల్పడుతున్నాడు, ఇలాంటి అవకతవకలు చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా నిన్న వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న గవర్నర్ నరసింహన్ని కలిశారు. దాదాపు ఏదైతే గతంలో ట్యాబుల ద్వారా ఓట్లు తొలగించడం కావచ్చు, ప్రత్యేక యాప్లు కావచ్చు, డేటా చోరీ అంశం అన్ని కూడా గవర్నర్ నరసింహన్ కూడా వివరించారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు ఇదంతా కూడా దేశద్రోహం కేసు కింద వస్తుంది. ఒక కాన్ఫిడెన్షియల్ డేటా ఏపీ ప్రజలకు సంబంధించిన డేటా ఎలా బయట పెడతారంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరొకసారి కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దర్శనం ఇలా ఉంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా దీనిపైన రివర్స్ అటాక్ మొదలుపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం పైన నిన్న గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఫిర్యాదు చేసింది. దాంతో పాటు ఈ రోజు మరొక ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరూ కూడా దీనిపైన ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ఈ రోజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు నిర్వహించున్నారు. రమణ, ఓకే వినయ్, అంటే వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది దీనికి సంబంధించినంత వరకు కూడాను? అయితే ఇప్పటికే ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏ పార్టీ కన్నా కూడా ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా ముఖ్యంగా అటు తెలుగుదేశం పార్టీనే పెద్ద ఇరుకు పెట్టేలాగా అటు టీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తా ఉంది. దాదాపు ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కూడా సిట్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు ఐటీ గ్రిడ్ తో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు అనేవి కూడా ఇప్పటికే దానిపైన విచారణ జరుపుతా ఉన్నారు. దాదాపు చాలా డేటా కూడా సేకరించారు. ఏపీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కూడా ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన డేటా ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా దొరికిందన్న దానిపైన కూడా ఇప్పటికే సిట్ విచారించారు. సిట్ విచారణ మట్టికి వేగమైతే మట్టికి ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల
సమయంలో ఇలాంటిదంతా కూడా బయటకు వస్తే మట్టుకే తెలుగుదేశం పార్టీ కొద్దిగా ప్రమాదకరమైన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదేమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దీంట్లో డిఫెన్స్ లో పడిందని కూడా చెప్పుకోతే దీని నుంచి బయటపడాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాలు అందిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు టీఆర్ఎస్ పార్టీ పైన కూడా మాటల యుద్ధం కొనసాగిస్తూ ఉన్నారు. మరికొద్ది కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం ఫిర్యాదు చేయనున్నారు. రమణ. ఓకే వినయ్, థ్యాంక్ యూ. సిట్ ఈ రోజు నుంచి కూడా పనిలోకి దిగనుంది. కాసేపట్లో మిగతా 8 మంది సభ్యులు కూడా ఆఫీస్కి చేరుకుంటారు. ప్రస్తుతానికి స్టీఫెన్ రవీంద్ర డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే సంబంధిత ఫైళ్లు కానీ అలాగే ఇంతకు ముందు వరకు కూడా చేసినటువంటి విచారణకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అక్కడ డీజీపీ ఆఫీస్కి చేరుకుంది. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో ఈ హైదరాబాద్ సిపి అంజన్ కుమార్ కూడా నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కీ పర్సన్ ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇవాల్టి నుంచి ఐటీ గ్రిడ్పై విచారణకు సిద్ధమైంది సిట్. ఈ సిట్ సభ్యులు మరి కాసేపట్లో భేటీ అయ్యి మొత్తం వివరాలన్నీ కూడా కూపీలు లాగడం మొదలు పెడతారు. సోదాలు, దాడులు, కోర్టు కేసులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, నోటీసులు, విచారణలుగా సాగిన ఐటీ గ్రిడ్ కేసు మరో మలుపు తిరిగింది. సమగ్ర దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే అమరావతి కేంద్రంగానే కుట్ర జరిగింది. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఏపీ పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పార్టీ నేతలతో కలిసి గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతోన్న ఐటీ గ్రిడ్ వ్యవహారానికి సంబంధించి కుట్రంతా అమరావతి కేంద్రంగానే జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 23న ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలకు ముందే తెలంగాణకు చెందిన కొందరు సీనియర్ పోలీసు అధికారులు ప్రతిపక్ష వైసీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలతో సమావేశమయ్యారని తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఇక ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తమ పార్టీకి చెందిన డేటాను కుట్రపూరితంగా తస్కరించి వైసీపీకి అందజేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక డేటా చోరీ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. పూటకొక టెన్షన్ క్రియేట్ చేస్తోంది. అయితే ప్రస్తుతానికి ఏం జరుగుతోంది, అలాగే నిన్నటి వ్యవహారాలు ఏమిటి, ఇక ఈ రోజు జరగబోయేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి విషయాలు అందించడానికి మా కొలీగ్ సతీష్ న్యూస్ డెస్క్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏం జరగబోతోంది? ఇవాళ ఆల్రెడీ స్టీఫెన్ రవీంద్ర ఆఫీస్కి చేరుకున్నారు. మిగతా 8 సభ్యులు కూడా వస్తూ ఉన్నారు. అండ్ ఇవాళ నుంచి కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అటు ఏపీలో సైతం ఏం జరగబోతోంది? డేటా చోరీ అంశం రెండు రాష్ట్రాల మధ్యలో ఒక వార్గా కనిపిస్తుంది. అదే అంశం మొన్న చూసాం. ఏదైతే 23వ తేదీ నుంచి మొదలైనటువంటి ఈ అంశం హైదరాబాద్లో కేసు నమోదైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇటు భారతీయ జనతా పార్టీ కూడా, రెండు పార్టీలు కూడా దీనికి సంబంధించి గట్టిగా పట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా, సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ డేటా కావచ్చు, మిగతా వ్యక్తిగత వివరాలు మొత్తం కూడా ఒక ప్రైవేటు సంస్థ చేతిలోకి ఏ విధంగా వచ్చాయనే అంశంపై ఇటు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దానికి సంబంధించి గొడవ చేస్తున్నాయి. ఇదే అంశంపై నిన్న మనం చూసాం, గవర్నర్ దగ్గరకు వెళ్ళి కూడా బీజేపీ తరఫున పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటుగా మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు కూడా వెళ్ళి కలవడం జరిగింది. గవర్నర్కి కంప్లైంట్ కూడా
చేయడం జరిగింది. ఇదే అంశంపై ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి అనే అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తూనే ప్రభుత్వాన్ని కూడా వెంటనే బర్తరఫ్ చేయాలనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో వైసీపీ నేతలతో కలిసి వచ్చాయని గవర్నర్కి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలి. 5 లక్షల మందికి సంబంధించినటువంటి వ్యక్తిగత డేటా ఒక ప్రైవేటు సంస్థ చేతిలోకి ఏ విధంగా వెళ్ళింది, ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళ చేతుల బినామీ సంస్థగా ఉన్నటువంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళడం, ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, కలర్ ఫోటోతో సహా ఈ విధంగా వెళితే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలు మొత్తం కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంకు డీటెయిల్స్ కూడా, బ్యాంక్ అకౌంట్స్ కూడా మ్యానిపులేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనే అంశంపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇటు బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా గవర్నర్తో ఫిర్యాదు చేసిన తర్వాత కొద్దిసేపటికే సిట్ విచారణని కూడా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే జరిపినటువంటి సిట్ విచారణ నిర్ణయం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం, అదేవిధంగా పార్టీ తరపు నుంచి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసి తెలంగాణ పోలీసుల మీద చర్యలు తీసుకోవాల్సిన విధంగా కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సిట్ విచారణ చేపట్టాక ఈరోజు ఉదయం నుంచి కూడా సిట్కు సంబంధించినటువంటి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో వచ్చినటువంటి సిట్ విచారణ చేయబోతుంది. అయితే ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు గతం నుంచి కూడా చెబుతున్నటువంటి విధంగా తెలంగాణ పోలీసులకు సంబంధించి ఏమైనా వారిపై చర్యలు తీసుకునే విధంగా ఏమైనా నోటీసులు పంపే అవకాశం ఉందా, ఏం చేయబోతుంది అనేది చూస్తుంది. అయితే ఇదే అంశంపై ఇప్పుడు బీజేపీ చెప్తున్నటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల మధ్యలో ఓకే, థ్యాంక్ యూ సతీష్. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.